హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎస్ఎన్ టెట్ ట్రాపీ రివిజన్ క్లాసెస్. ఈరోజు మనం సైకాలజీలోని వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అండ్ ప్రీవియస్ ఎగ్జామ్ బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఫస్ట్ టాపిక్ పెరుగుదల, వికాసం, పరిపక్వతల భావన మరియు స్వభావానికి సంబంధించి ప్రీవియస్ బిట్స్ ఏ విధంగా వచ్చాయో తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, పరిపక్వత అంటే జన్యు సంభావ్యతతో జీవి ఆవిర్భావాన్ని తెలుపుతుంది. ఇది ముందుగా నిర్ణయించిన ప్రణాళిక మార్పులతో కూడుకున్నది అని అన్నవారెవరు? ఇవి ఆల్రెడీ ప్రీవియస్ ఎగ్జామ్లో వచ్చిన బిట్స్, మళ్ళీ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి తెలుసుకుందాం. ఆప్షన్స్: అండర్సన్, ఎరిక్సన్, గెసెల్, క్రైగ్. ఆన్సర్ ఈస్ క్రైగ్. ఆప్షన్ 4 ఈస్ కరెక్ట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్, పరిపక్వత అనేది జన్యు ప్రభావాల సంకలనం. స్వీయ పరిమితితో కూడిన జీవిత వలయంలో ఇది కార్యక్రమయుతంగా పనిచేస్తుంది అన్నవారు ఎవరు? పరిపక్వత అనేది జన్యు ప్రభావాల సంకలనం. స్వీయ పరిమితితో కూడిన జీవిత వలయంతో ఇది కార్యక్రమయుతంగా పనిచేస్తుంది అని అన్న వాళ్ళు ఎవరు? ఆప్షన్స్: క్రైగ్, గెసెల్, అండర్సన్, హార్లాక్. ఆన్సర్ ఈస్ గెసెల్. ఆప్షన్ 3. క్వశ్చన్ 3, వికాసం అంటే ఆకారాలను ప్రాకార్యాలను సమైక్యం చేసి విషదపరిచే సంక్లిష్ట ప్రక్రియ అని అన్నవారు ఎవరు? ఆప్షన్స్: అండర్సన్, క్రైగ్, గాల్టన్, వాట్సన్. వికాసం అంటే ఆకారాలను ప్రక్రియలను సమైక్యం చేసి విశదీపరిచే సంక్లిష్ట ప్రక్రియ అని అన్నవారు, ఇక్కడ చూడండి, ఆకారాలను అండర్సన్. ఈ విధంగా గుర్తుంచుకోండి. ఫోర్త్ క్వశ్చన్, పుట్టినప్పుడు తల నిలపలేని శిశువు 4 నెలల వయసులో ఎలాంటి శిక్షణ లేకుండా తలను నిలపడానికి గల కారణం? పుట్టినప్పుడు తల నిలపలేని శిశువు 4 నెలల వయసులో ఎలాంటి శిక్షణ లేకుండానే తల నిలపడానికి గల కారణం? ఆప్షన్స్: సహజ సామర్థ్యం, అభ్యాసనం, పరిణతి, పరిసరం. ఆన్సర్ ఈస్ పరిణతి. పరిణతి చెందడం వల్ల 4 నెలల వయసులో ఎలాంటి శిక్షణ లేకుండా తలను నిలపగలుగుతాడు. ఫిఫ్త్ క్వశ్చన్, వ్యక్తి అనువంశిక లక్షణాంశాల్లో సహజంగా సంభవించే పరిమాణాత్మక గుణాత్మక మార్పులను సూచించే అంశం. వ్యక్తి అనువంశిక లక్షణాంశాల్లో సహజంగా సంభవించే పరిమాణాత్మక గుణాత్మక మార్పులను సూచించే అంశం. ఆప్షన్స్: పెరుగుదల, అంతర్గత సామర్థ్యం, అభ్యాసనం, పరిపక్వత. ఇక్కడ చూడండి, వ్యక్తి అనువంశిక లక్షణాంశాల్లో సహజంగా సంభవించే పరిమాణాత్మక గుణాత్మక మార్పులను సూచించే అంశం ఏంటంటే పరిపక్వత. అనువంశిక అంటే వంశపర్యపారంగా వచ్చే సహజమైన లక్షణాలు పరిమాణాత్మక గుణాత్మక పరిమాణంలో అండ్ గుణంలో దేని సూచిస్తుంది? పరిపక్వతను సూచిస్తుంది. సిక్స్త్ క్వశ్చన్, జీవిలో శారీరక సంబంధమైన మార్పులన్నీ దీనికి వర్తిస్తాయి. జీవిలో శారీరక సంబంధమైన మార్పులన్నీ దీనికి వర్తిస్తాయి. ఆప్షన్ 1 పెరుగుదల, 2 వికాసం, 3 పరిణతి, ఆప్షన్ 4 అభ్యాసన సన్నద్ధత. జీవిలో శారీరక సంబంధమైన మార్పులన్నీ పెరుగుదలకి వర్తిస్తాయి. శారీరక అంటే మన పెరుగుదల అనేది శారీరక సంబంధమైనది, తెలుస్తుంది పెరుగుదల అనేది ఆ విధంగా. ఇప్పుడు 7th క్వశ్చన్, గుణాత్మకమైన మార్పు అనువంశికతన, పెరుగుదలన, ప్రక్రియన, వికాసం. పెరుగుదల పరిమాణాత్మకమైనది, మరి గుణాత్మకం వికాసం గుణాత్మకమైనది. ఆప్షన్ 4 ఈస్ కరెక్ట్ ఆన్సర్. 8th క్వశ్చన్, పరిపక్వత అనేది జన్యు ప్రభావాల సంకలనం. స్వీయ పరిమితితో కూడిన జీవిత వలయంలో ఇది పనిచేస్తుంది. పరిపక్వత అనేది జన్యు ప్రభావాల సంకలనం. స్వీయ పరిమితితో కూడిన జీవిత వలయంలో ఇది పనిచేస్తుంది. ఆప్షన్స్ అని అన్నవారు ఎవరు? గాల్టన్, పావ్లోవ్, గెసెల్, హార్లాక్. ఆన్సర్ ఈస్ గెసెల్. ఇవన్నీ ప్రీవియస్ ఎగ్జామ్లో వచ్చిన బిట్స్ అండి. ఈసారి వస్తే ఖచ్చితంగా మిస్ చేసుకోకుండా ఉండడానికి మనం ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాము. ఖచ్చితంగా వచ్చిన బిట్స్ వస్తాయండి, సైకాలజీలో అయినా తెలుగులో అయినా. నెక్స్ట్ క్వశ్చన్, 9th క్వశ్చన్, వికాసం, పరిపక్వత, అభ్యసనాల మధ్య గల సంబంధం తెలిపే సరైన సమీకరణం. ఇది వెరీ ఇంపార్టెంట్. ఈ 2 times వచ్చిందండి బిట్ ఆల్రెడీ. వికాసం, పరిపక్వత, అభ్యాసానికి గల సంబంధం తెలిపే సమీకరణం ఏంటి? అభ్యాసనం ఈక్వల్ టు పరిపక్వత ఇంటూ వికాసమా? వికాసం ఈక్వల్ టు F ఇంటూ పరిపక్వత బై అభ్యాసనమా? వికాసం ఈక్వల్ టు F ఇంటూ పరిపక్వత బై వికాసం? వికాసం ఈక్వల్ టు F ఇంటూ పరిపక్వత ఇంటూ అభ్యాసనం? ఆన్సర్ ఈస్ వికాసం ఈక్వల్ టు F ఇంటూ పరిపక్వత బై ఇంటూ అభ్యాసనం.
వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆల్రెడీ 2 times వచ్చింది, ఈసారి కూడా వచ్చే అవకాశం ఉంది. డోంట్ మిస్ ఇట్. 10th క్వశ్చన్. క్రింది వాటిలో పెరుగుదల లక్షణము కానిది. ఇక్కడ చూడండి, పెరుగుదల పరిమాణాత్మకమైనది, ఇంతకుముందు చెప్పుకున్నాం. ఎస్. వికాసంలో ఒక భాగం. ఎస్. ఇది జీవితాంతం కొనసాగదు. పెరుగుదల అనేది జీవితాంతం కొనసాగదు, ఒక దశలో ఆగిపోతుంది. ఎస్. ఇది సమగ్రమైనది కాదు. ఇది సమగ్రమైనది కాదు. ఆప్షన్ 4 ఈస్ రాంగ్. కాబట్టి కానిది ఏంటంటే ఆప్షన్ 4. 11th క్వశ్చన్. ఎలాంటి శిక్షణ అవసరం లేకుండా వ్యక్తి ప్రవర్తనలో క్రమంగా మార్పులు సంభవిస్తే వాటిని ఈ విధంగా పరిగణించవచ్చు. ఎలాంటి శిక్షణ అవసరం లేకుండా వ్యక్తి ప్రవర్తనలో క్రమంగా మార్పులు సంభవిస్తే ఏ విధంగా పరిగణించవచ్చు? ఆప్షన్స్: పరిసరాల వల్ల ఏర్పడిన వికాసం, పెరుగుదల వల్ల ఏర్పడిన వికాసం, సమాజం వల్ల ఏర్పడిన వికాసం, పరిపక్వత వల్ల ఏర్పడిన వికాసం. ఎలాంటి శిక్షణ లేకుండా, ఇంతకుముందు ఏం చెప్పుకున్నాం, ఎలాంటి శిక్షణ లేకుండా 4 నెలల వయసులోనే తల నిలపగలడు. దానికి కారణం పరిణతి కదా. మరి ఇక్కడ కూడా ఎలాంటి శిక్షణ అభ్యాసన లేకుండా వ్యక్తి ప్రవర్తనలో క్రమంగా మార్పులు సంభవిస్తే ఈ విధంగా పరిగణించవచ్చు: పరిపక్వత వల్ల ఏర్పడిన వికాసం. 11th ఆన్సర్ ఈస్ 4. 12th క్వశ్చన్. క్రింది వాటిలో ఒకటి వికాసం యొక్క లక్షణం కాదు అని అంటారు. అదేంటో చూద్దాం. వికాసం అన్నది అందరికీ ఒకే రకంగా ఉంటుంది. వికాసం అందరికీ ఒకే విధంగా ఉంటుందా? ఉండదు. వికాసం అన్నది పూర్వపు అభ్యాసం మీద నిర్మితమై ఉంటుంది. అవును. వికాసం అన్నది జీవితాంతం కొనసాగుతుంది. ఓకే, పెరుగుదల ఒక దశలో ఆగిపోతుంది, కానీ వికాసం జీవితాంతం కొనసాగుతుంది. వికాసం అన్నది వ్యక్తిగత రేట్లో కొనసాగుతుంది. అవును. మరి ఆన్సర్ ఏది? వికాసం అందరికీ ఒకే విధంగా ఒకే రకంగా ఉంటుంది అన్నారు. ఇది రాంగ్ ఆన్సర్. అంటే ఆప్షన్ 1 ఈస్ లక్షణం కాదు అనేది ఫస్ట్ ఆన్సర్. 13th క్వశ్చన్. ఈ నియమం ప్రకారం పిల్లవాడిని వికాసంపై నుండి కిందికి జరుగుతుంది, అంటే పై నుండి కిందికి జరుగుతుంది. ఏ నియమం ప్రకారం? ఆప్షన్స్: శిరః పాదాభిముఖ సూత్రం, సమీప దూరస్థ సూత్రం, పరిణతి సూత్రం, వికాస జనన సూత్రం. ఇది ఆల్రెడీ టెట్లో వచ్చింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. ఇక్కడ చూడండి, పై నుండి కిందికి అని అన్నారు. పిల్లవాని వికాసం పై నుండి కిందికి అంటే శిరః, తల నుండి పాదాల వరకు, శిరః పాదాభిముఖ సూత్రం. ఓకే. నెక్స్ట్ పెరుగుదల వికాస నియమాలు సూత్రాలకు సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్, ఆల్రెడీ ప్రీవియస్ బిట్స్. ఫస్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో సరైన ప్రవచనం. ఆప్షన్ 1: వికాసం స్వల్పకాలిక ప్రక్రియ, వికాసంలో వైయక్తిక భేదాలు ఉండవు, వికాసం అన్ని అభివృద్ధి దశలో ఒకే విధంగా ఉండదు, వికాసాన్ని ప్రాకృతీకరించలేము. సరైన ప్రవచనం అని అడిగారు కాబట్టి వికాసం అనేది స్వల్పకాలిక ప్రక్రియ అన్నారు. కాదు, ఇది స్వల్పకాలిక ప్రక్రియ కాదు, జీవితాంతం కొనసాగుతుంది కదా. పెరుగుదల అనేది జీవితాంతం కొనసాగదు, వికాసం అనేది జీవితాంతం కొనసాగుతుంది. కాబట్టి స్వల్పకాలిక, స్వల్పం అంటే కొంచెం కాదు, ఇది దీర్ఘకాలిక ప్రక్రియ. వికాసంలో వైయక్తిక భేదాలు ఉండవు, వైయక్తిక భేదాలు ఉంటాయి. కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్. వికాసం అన్ని అభివృద్ధి దశల్లో ఒకే విధంగా ఉండదు. ఇది కరెక్టే. అన్ని అభివృద్ధి దశల్లో ఒకే విధంగా ఉండదు, వేరువేరుగా ఉంటుంది. వికాసాన్ని ప్రాగుక్తీకరించలేము అని అన్నాడు, కానీ ప్రాగుక్తీకరించవచ్చు. కాబట్టి ఇది కూడా రాంగ్. ఇందులో రైట్ ఆన్సర్ ఏంటి? అన్ని దిశల్లో ఒక విధంగా ఉండదు. ఇది రైట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్. శిరః పాదాభిముఖ వికాసం అంటే ఏంటి? శిరః పాదాభిముఖ వికాసం అంటే శిర అంటే తల, పాదముకు అంటే పైనుండి కింది వరకు జరిగే వికాసం. ఆప్షన్ చూద్దాం. అనుదైర్య పద్ధతిలో శిరస్సు నుండి పాదాభిముఖంగా జరుగుతుంది, పాదాల నుంచి శిరస్సు వైపు జరుగుతుంది, శిరస్సు పాదాలలో ఒకేసారి జరుగుతుంది, శిరస్సు పరిమాణంపై ఆధారపడుతుంది. ఇక్కడ చూడండి, శిరః పాదాభిముఖ వికాసం అంటే ఇక్కడ ఆన్సర్ ఏది మరి? అన్నీ ఒక విధంగా అనిపిస్తున్నాయి కదా. అనుదైర్య పద్ధతిలో శిరస్సు నుండి పాదాభిముఖంగా జరుగుతుంది. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. పాదాల నుండి శిరస్సు వైపు కాదు, శిరస్సు పాదాల్లో ఒక్కసారి జరగదు, శిరస్సు నుండి పాదాల వరకు జరుగుతుంది, శిరస్సు పరిమాణంపై ఆధారపడదు. ఇవి 3 రాంగ్ ఆన్సర్. అనుదైర్య పద్ధతిలో శిరస్సు నుండి పాదాభిముఖంగా జరుగుతుంది శిర పాదాభిముఖ వికాసం అంటే. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని ఎంపిక చేయండి. వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది, వికాసాన్ని ప్రాగుక్తీకరించలేము, వికాసం సంచితమైనది, వికాసం ఒక పరస్పర చర్య. సరికాని వాక్యాన్ని ఎంపిక చేయండి అని అన్నారు. కాబట్టి సరికాని చూద్దాం.
ఆప్షన్స్ వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది. అవును, వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది. వికాసాన్ని ప్రాగుక్తీకరించలేము. వికాసాన్ని ప్రాగుక్తీకరించలేము, ఇది సరికాని వాక్యం. వికాసం సంచితమైనది. ఓకే, వికాసం ఒక పరస్పర చర్య. ఆన్సర్ ఇస్ 2. వికాసాన్ని ప్రాగుక్తీకరించలేము, ఇది సరికాని వాక్యం. ఇంతకుముందు వికాసాన్ని ప్రాగుక్తీకరించలేము, ఇక్కడ సరైన వాక్యం అడిగాడు కాబట్టి అన్ని దశల్లో ఒకే విధంగా ఉండదు, సరైన ఆన్సర్. ఇది ఎలాగైనా రాంగ్ ఆన్సర్ కాబట్టి రాంగ్ చేసాం. గుర్తుంచుకోవాలి, వికాసం అనేది సంచితమైనది, పరస్పర చర్య. వికాసాన్ని ప్రాగుక్తీకరించగలము. వికాసం ఒక అవిచ్ఛిన్నంగా సాగే ప్రక్రియ. ఇవన్నీ వికాస సూత్రాలు. నెక్స్ట్, వికాసం వైయక్తిక భేదాలు ఉంటాయి, అవిచ్ఛిన్నం కొనసాగుతుంది, వికాసం సంచితమైనది. ఇవి చాలా చాలా పెరుగుదలకి వికాసానికి ఖచ్చితంగా బాక్స్ తెలిసి ఉండాలి మనకు. 4th క్వశ్చన్, వికాస సూత్రాలను అనుసరించి క్రింది అసత్య ప్రవచనం. వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది. అవును, ఇది కరెక్ట్, అవిచ్ఛిన్నంగా సాగుతుంది. వికాసాన్ని ప్రాగుక్తీకరించలేము. ఇక్కడ చూడండి, మళ్ళీ వికాసాన్ని ప్రాగుక్తీకరించలేము అని అన్నాడు కాబట్టి సరికాని అసత్య వాక్యం ఇక్కడనే ఉంది. వికాసంలో వైయక్తిక భేదాలుంటాయి. వికాసం సంచితము. ఇందులో అసత్య వాక్యం ఏంటిది? వికాసాన్ని ప్రాగుక్తీకరించలేము. రాంగ్ ఆన్సర్. 5th క్వశ్చన్, శిశువు వస్తువులను పట్టుకోవడానికి మొదట చేతిని మొత్తం ఉపయోగించి తర్వాత చేతి వేళ్లతో వస్తువును పట్టుకోగలగడంలోనే వికాస సూత్రం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ముందు ప్రీవియస్ బిట్లో ఇది అప్లికేషన్ బిట్స్ ఈ విధంగానే ఇచ్చారు. శిశువు వస్తువులను పట్టుకోవడంలో మొదట చేతిని ఉపయోగించాడు, తర్వాత చేతి వేళ్లతో వస్తువును పట్టుకోగలిగాడు. దీనిలో ఉండే వికాస సూత్రం ఏంటిది? వికాసం ఒక పరస్పర చర్యనా? కాదు. వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది. ఇది కాదు. వికాసం ఒక సంచితమైనది కాదు. వికాస దశ సాధారణ దశ నుండి నిర్దిష్ట దిశకు సాగుతుంది. అంటే సాధారణ నుండి నిర్దిష్టం, పట్టుకోవడం నుండి చేతి వేళ్లతో పట్టుకోవడం దాకా వచ్చింది కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 6th క్వశ్చన్, వికాసం నవజాత దశలో వేగంగా, బాల్య దశలో తక్కువగా ఉండి తిరిగి కౌమార దశ చేరే నాటికి వేగవంతం అవడంలో వికాస సూత్రం. నవజాత శిశువు దశలో వేగంగా, బాల్య దశలో తక్కువగా, మళ్ళీ కౌమార దశ చేరేసరికి వేగంగా ఉండడంలో వికాస సూత్రం ఏంటి అని అడుగుతున్నారు. ఇది కూడా అప్లికేషన్ బిట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆప్షన్స్, వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా సాగదు. కరెక్ట్ కదా, అన్ని దశల్లో ఒక విధంగా లేదు. బాల్య దశలో తక్కువగా, నవజాత శిశు దశలో ఎక్కువగా, కౌమార దశలో ఎక్కువగా ఉంది కాబట్టి ఆన్సర్ ఇస్ 1. వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. ఇది కాదు. అవిచ్ఛిన్నంగా సాగుతుంది. కాదు. పరస్పర చర్య కాదు. నెక్స్ట్ 7th క్వశ్చన్, శిశువులో జరిగే శిరఃపాదముఖ మార్పులను దీనికి సంబంధించినవి. అనువంశికత, పరిపక్వత, పెరుగుదల, వికాసం. ఇంపార్టెంట్. శిశువులో జరిగే శిరఃపాదాభిముఖ మార్పులు దీనికి సంబంధించినవి, వికాసానికి సంబంధించినవి. 8th, వికాసం గురించి సరికాని ప్రవచనం. వికాసం గురించి సరికాని ప్రవచనం అడుగుతారు. క్రమానుగత పద్ధతిలో జరుగును, వైయక్తిక భేదాలుంటాయి, అన్ని దశల్లో ఒకే విధంగా ఉండును, సంచిత ప్రక్రియ. ఇక్కడ సరికాని ప్రవచనం అడిగాడు కాబట్టి అన్ని దశల్లో ఒకే విధంగా ఉండున్నాను. ఇంతకుముందు చూసాం, అన్ని దశల్లో ఒకే విధంగా ఉండదు. బాల్య దశలో ఒక విధంగా ఉంటుంది, కౌమార దశలో ఒక విధంగా ఉంటుంది. సరికాని ప్రవచనం 3. 9th క్వశ్చన్, వికాస సూత్రాల అధ్యయనం వల్ల ఉపాధ్యాయుడు అంచనా వేయలేనిది. వికాస సూత్రాల అధ్యయనం వల్ల ఉపాధ్యాయుడు అంచనా వేయలేనిది. పిల్లల్లోని వైయక్తిక భేదాలు, ఇది అంచనా వేయగలడు. పిల్లల సాంఘిక ఆర్థిక పరిస్థితులు, పిల్లల సామర్థ్యాలు, పిల్లల అభ్యాసన సంసిద్ధత. అంచనా వేయలేని పిల్లల సాంఘిక ఆర్థిక పరిస్థితులు. ఓకే, ఆన్సర్ ఇస్ 2. సామర్థ్యాలు అంచనా వేయగలడు, అభ్యాసన సంసిద్ధత కూడా అంచనా వేయగలడు. అంచనా వేయలేనిది సాంఘిక ఆర్థిక పరిస్థితులు. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 10th క్వశ్చన్, పిల్లలు వస్తువులను పట్టుకోవడానికి మొదట చేతిని మొత్తం ఉపయోగించి తర్వాత చేతి వేళ్లతో వస్తువులు పట్టుకోగలుగుతారు. ఇందులో ఇమిడి ఉన్న వికాస సూత్రం. ఇవి ప్రీవియస్ బిట్స్ కాబట్టి వచ్చిన బిట్స్ మళ్ళీ వస్తున్నాయి. ఇక్కడనే మీరు అర్థం చేసుకోవాలి, వచ్చిన బిట్స్ మళ్ళీ వస్తున్నాయి అంటే ఇవి చాలా ఇంపార్టెంట్ అని. ఇప్పుడు చెప్పండి. ఫస్ట్ మొదట చేతిని పట్టుకున్నాడు, తర్వాత చేతి వేళ్లతో పట్టుకోగలిగాడు. ఇందులో ఇమిడి ఉన్న వికాస సూత్రం సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశ వరకు. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. 11th క్వశ్చన్, శిశువు మొదట తన తలను నిలిపి తర్వాత నడుమును నిలిపి కూర్చోవడం, ఆ తర్వాత కాళ్ళను నిలిపి నడవడం ఇందులో దాగి ఉన్న వికాస సూత్రం.
ఫస్ట్ ఏమో తలని నిలిపిండు, తర్వాత నడుముని నిలిపి కూర్చున్నాడు, తర్వాత కాళ్ళని నిలిపి నడవడం చేశాడు. ఇందులో దాగి ఉన్న వికాస సూత్రం సాధారణ దశ నుండి నిర్దిష్ట దశన ఇది కాదండి. ఎందుకంటే సాధారణ దిశ నుండి నిర్దిష్ట దశ కంటే అంటే ఇప్పుడు చేతికి సంబంధించి చేతు తర్వాత వేలు ఆ విధంగా పట్టుకున్నాడు. అవిచ్ఛిన్న సాగుతుందా? కాదు, ఇది కూడా కాదు. వికాసం ఒక ఖచ్చితమైన దిశగా సాగుతుంది అంటే ఒక ప్రకారంగా వస్తుంది. ఓకే, ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు అసలే. ఇక్కడ ఒక సీక్వెన్స్గా వస్తుంది కాబట్టి ఒక ఖచ్చితమైన దిశగా సాగుతుంది. ఆన్సర్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 12th క్వశ్చన్. పిల్లలలో భాషా వికాసం మొదట ముద్దు పలుకులతో మొదలై క్రమంగా సంభాషణలుగా మారుతుంది. ఇందులో ఇమిడి ఉన్న వికాస సూత్రం. పిల్లల్లో భాషా వికాసం మొదట ముద్దు పలుకులతో మొదలై క్రమంగా సంభాషణలుగా మారుతుంది. ఇందులో దాగి ఉన్న వికాస సూత్రం. అవిచ్ఛిన్నంగా మారుతుందా? కాదు. వికాసం పరస్పర సంబంధంగా కొనసాగుతుందా? కాదు. ఒక ఖచ్చితమైన నమూనాగా అవలంబిస్తుంది. అంటే ఫస్ట్ ముద్దు పలుకుతో ముద్దుగా మాట్లాడి ఒక భాష తర్వాత సంభాషణలు పెట్టేంతగా మారుతుంది. అంటే ఒక నమూనాగా ఒక ఖచ్చితమైన నమూనాగా ప్రకారంగా సాగుతుంది. కాబట్టి ఆన్సర్ ఇస్ వికాసం ఖచ్చితంగా నమూనాను అవలంబిస్తుంది. ఆప్షన్ 3 ఇస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 30 క్వశ్చన్. ఒక పిల్లవాడు తన తల్లిదండ్రుల నుంచి మంచి గాత్రాన్ని పొంది దానికి శిక్షణ ప్రోత్సాహం తోడవడం వల్ల మంచి గాయకుడయ్యాడు. ఇందులో ఇమిడి ఉన్న వికాస సూత్రం. ఇక్కడ చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ బిట్. తల్లిదండ్రుల నుండి మంచి గాత్రాన్ని పొంది శిక్షణ ప్రోత్సాహం తోడవడం వల్ల మంచి గాయకుడయ్యాడు. ఇందులో దాగిన వికాస సూత్రం. ఆప్షన్స్: పరస్పర చర్యన, వికాసం అనేది ఒక పరస్పర చర్యన, సంచితమైనదా, పరస్పర సంబంధంగా కొనసాగుతుందా, అవిచ్ఛిన్నంగా సాగుతుందా? వికాసం ఒక పరస్పర చర్య. తల్లిదండ్రుల నుండి గాత్రాన్ని పొందిండు, దానికి శిక్షణ ప్రోత్సాహం ఇచ్చి గాయకుడయ్యాడు. ఇది ఒక పరస్పర చర్య. సంచితమైనది కాదు, పరస్పరంగా సంబంధం కాదు, అవిచ్ఛిన్నమైనది కాదు. ఆన్సర్ ఇస్ వికాసం ఒక పరస్పర చర్య. 14th క్వశ్చన్. ఒక పిల్లవాడు 11 నెలల వయసులో, మరొక పిల్లవాడు 18 నెలల వయసులో, ఇంకొక పిల్లవాడు 2 సంవత్సరాల వయసులో మాట్లాడగలుగుతున్నాడు. దీనికి సూచించే వికాస సూత్రం ఇక్కడనే కనబడుతుంది. వయసులు తేడా ఉంది అంటే వికాసంలో వైయక్తిక భేదాలు ఉన్నాయి. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. ఇవన్నీ ప్రీవియస్ బిట్స్, ఒకసారి చూడండి జాగ్రత్తగా. 15th క్వశ్చన్. ఇంతకు పూర్వము విద్యార్థిని 1వ క్లాసులో చేర్చుకోవడానికి విద్యార్థులను చేతిని తలపై తీసుకొని వెళ్తూ ఎడమ చెవిని కుడి చేతి వేళ్లతో తాకమని అడిగేవారు, ఎడమ చెవిని కుడి చేతితో తాకమని అడిగేవారు. ఇది వికాస సూత్రం ద్వారా విద్యార్థి తగిన శారీరక వయసుని చేరుకున్నాడని నిర్ధారించుకున్నకు ఒక గుర్తు. దీనికి తగిన వికాస సూత్రం ఏంటి? శిరః పాదాత్మక సూత్రమా, సమీప దూరస్థ సూత్రం, పరిణితి సూత్రం, వికాస జనన సూత్రం? ఇది సమీప దూరస్థ సూత్రం. అంటే చెక్ చేస్తున్నారు వాళ్ళు శారీరక వయసుని చేరుకున్నాడా లేదా అని. ఆన్సర్ ఈజ్ సమీప దూరస్థ సూత్రం. ఈ క్వశ్చన్స్ మీకు నచ్చినట్టయితే మన వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.